హాయ్ అండి. నేనండి మీ పల్లెటూరు అమ్మాయినండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే ఇలా ఉన్నానండి. ఆహ్, నేను కనిపించి చాలా రోజులవుతుంది కదండీ! ప్రెజెంట్ అయితే ఇంట్లోనే ఉన్నానండి. ఇంటి దగ్గరే ఉన్నాను. చాలామంది కంగారు పడిపోయారండి. ఆహ్, కొంతమంది కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు వీడియోస్ చేయట్లేదు? ఏమైంది అని. ఇంకొంతమంది డైరెక్ట్ నా నంబర్ తెలిసిన వాళ్ళైతే హెల్త్‌కి ఏమైనా అయిందా? ఎందుకు వీడియోస్ చేయట్లేదు? అని వాట్సాప్‌లో మెసేజ్‌లు చేస్తున్నారు. అలాగే కొంతమంది కాల్ చేస్తున్నారు. అయితే నేనొక పర్సనల్ పని మీద వైజాగ్ ఎళ్ళడం జరిగిందండి విశాఖపట్నం. అయితే అక్కడ ఒక వారం రోజులు ఉండవలసి వచ్చిందండి. అందుచేతనే వీడియోస్ తీయలేకపోయాను. వీడియోస్ తీయడానికైతే పాసిబిలిటీ లేదండి. కుదరలేదసల. సిట్యుయేషన్ అలాంటిదనమాట. అందుకోసమని ఇంక వారం అక్కడ చాలా గ్యాపొచ్చేసిందండి. చాలామంది కంగారు పడిపోయారు. ఇంకా విశాఖపట్నం అనగానే అక్కడున్న మన సబ్‌స్క్రైబర్స్ కొంతమంది విశాఖపట్నం వచ్చారు. మమ్మల్ని కలవచ్చు కదా! అని కామెంట్ చేసేవాళ్ళున్నారు. అయితే చెప్తున్నాను కదండీ! బయటికెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. అక్కడున్నాను కానీ ఏం చూడలేదండి విశాఖపట్నంలో. కనీసం నా ఇంటర్ ఫ్రెండ్స్ పెద్దేశ్వరరాజు, అలాగే వాసు ఇద్దరక్కడ జాబ్ చేస్తున్నారు. ఇన్వైట్ చేశారు భోజనానికి. కానీ అక్కడ కూడా వెళ్ళలేని సిట్యుయేషన్. అలాంటి పరిస్థితనమాట. నెక్స్ట్ టైమ్ వచ్చాక వస్తాను అని చెప్పడం జరిగింది వాళ్ళతో కూడా. హ్మ్. నాకు కూడా ఏదో ఒకటి చూడాలనిపిచ్చింది. కానీ కుదరలేదు. అంటే వైజాగ్‌లో. ఆహ్, అలాంటి సిట్యుయేషన్ అనమాట. నేనైతే ఇలా ఉన్నానండి. ఆహ్, సరేనండి. ఎవరు కంగారు పడవలసిన పనైతే లేదు. ఇంటికొచ్చేసాను. కానీ వర్షాలే వర్షాలండి ఇంటికొచ్చాను కానీ. బయటికి అడుగేయడానికి అంత ఇదిగా వస్తున్నాయి వర్షాలనమాట. సరే అండి. అలాగే ఇప్పుడు ఒక క్లిప్ ప్లే అవుద్ది. అదైతే ట్రాన్స్‌జెండర్స్ ఉద్దేశించి అనమాట. ఆహ్, కామన్ పీపుల్స్ స్కిప్ చేయొచ్చు. చూడకపోయినా పర్లేదు. కనీసం ట్రాన్స్‌జెండర్స్ చూడొచ్చనమాట. మెయిన్ ట్రాన్స్‌జెండర్స్ ఉద్దేశించనమాట. వీలైతే చూడండి అందరూ. లేదంటే లేదు. ట్రాన్స్‌జెండర్స్ మాత్రం చూడండి. సరేనండి. హాయ్ అండి. ఈ క్లిప్పొచ్చేసి నేను మా ట్రాన్స్‌జెండర్స్ కోసం చేస్తున్నానండి. ట్రాన్స్‌జెండర్స్ అనగానే సాధారణంగా అబ్బాయి నుండి అమ్మాయిగా మారుతా ఉంటారు. అలాగే కొంతమంది అమ్మాయి నుండి కూడా అబ్బాయిగా మారడం కూడా జరుగుతుంది. ఈ ప్రాసెస్‌లో చాలామంది అబ్బాయి నుండి అమ్మాయిగా మారడం కోసం, సర్జరీలు చేయించడం కోసం చాలా దూరం వెళ్లి ఢిల్లీ, బొంబాయి, బెంగుళూరు ఇలాంటి నగరాలకు వెళ్లి చాలా శ్రమపడి చేయించి మరి వస్తా ఉంటారు. ఇక నుండి అలాంటి శ్రమ లేకుండా మనకు దగ్గరలోనే, మన రాష్ట్రంలోనే, మన విశాఖపట్నంలోనే ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ గత 10 సంవత్సరాల నుండి నడపబడడం జరుగుతుందండి. అయితే మా ట్రాన్స్‌జెండర్స్ కోసమయితే ఒక 4 ఇయర్స్ నుండి ఈ క్లినిక్ స్పెషల్‌గా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేనొచ్చేసి విశాఖపట్నం వీజీఎస్ క్లినిక్‌లో ఉన్నానండి. ఇంకా దీని గురించయితే డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మాధవ్ సార్‌ని మనం అడిగి తెలుసుకుందాం. ఈ హాస్పిటల్‌కి మొత్తం ఆయనే ఈ బాధ్యతలన్నీ వహించేది ఆయనే అనమాట. ఆయన మాటల్లోనే అన్నీ క్లియర్‌గా మనం తెలుసుకుందాం. సార్ మీ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఏంటో అన్నీ మీ మాటల్లోనే. హాయ్ వ్యూయర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బేసికల్లీ మేము 2015లో ఈ క్లినిక్ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్ కింద స్టార్ట్ చేసాం. సో అప్పుడు మాకు ఒక 5 ఇయర్స్ చాలా బాగా నడిచింది కోవిడ్ వరకు. దాని తర్వాత కూడా ఇప్పటికి చాలా బిజీగా ఉంటాం సర్జరీస్తోని. సో 2020 తర్వాత చాలామంది ఒడిశా నుంచి కొంతమంది మా దగ్గరికి ట్రాన్స్‌జెండర్స్ వచ్చి, "సార్ మీ గురించి తెలుసుకున్నాం బాగా బావుంది క్లినిక్. చాలా సర్జరీస్ చేస్తున్నారంట. ఈ ట్రాన్స్‌జెండర్ సర్జరీస్ కూడా ఎందుకు చేయట్లేదు?" అని మమ్మల్ని అడగడం జరిగింది. సో మేమనుకున్నాం ఎందుకు చేయకూడదు? ఇన్ని కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా చేస్తున్నాం. ట్రాన్స్‌జెండర్ సర్జరీస్ కూడా చేయడంలో తప్పేముంది అని మేము ఆలోచించాం. సో ఆ మైండ్ సెట్‌తోనే దగ్గర దగ్గర ఒక 2020, 2021 పోస్ట్ కోవిడ్ మేము సర్జరీ చేయడం స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఇప్పటి వరకు అన్ని సర్జరీస్, ట్రీట్మెంట్స్ కలిపి దగ్గర దగ్గర 250-300 సర్జరీస్ వరకు చేసాం ట్రీట్మెంట్స్ అని. సో ఈ సర్జరీస్ జనరల్లీ మీరు ఇప్పుడు వ్యూవర్స్ కింద అందరికీ రిక్వైర్మెంట్ ఏముంటది అంటే ఫస్ట్ నిర్మాణం ఉంటది. రెండోది షేప్ సర్జరీ ఉంటది. మూడోది ఎస్ఆర్ఎస్ ఉంటది.
నాలుగోది సిగ్మాయిడ్ కోలన్ ఉంటది. సో, ఈ 4 సర్జరీలు మేము చేస్తాం. హెచ్ఐవి, నాన్ హెచ్ఐవి అంటే బర్మా ఉన్న వాళ్ళకైనా, లేని వాళ్ళకైనా ఈ సర్జరీ చేస్తాం. రెండో విషయం, ఇప్పుడు చాలామంది విజయవాడకి వాటికి నిర్వాణంకి వెళ్తూ ఉంటారు. అక్కడ నేను విన్నదేంటి అంటే, నేను చూడలేదు గానీ విన్నదేంటంటే, కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళి సర్జరీ చేసేసి, కట్ చేసేసి, దాని తర్వాత యూరిన్ ఇష్యూస్ చాలా మందికొచ్చాయి. అలాంటి వాళ్ళు మా దగ్గర చాలా మంది అప్రోచ్ అయ్యారు. సో, యూరిన్ ఇష్యూ రావడం వల్ల మీకు ప్రాబ్లమ్ ఏమవుద్ది అంటే, ఈరోజు కాకపోతే 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాతైనా కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఫేస్ అవ్వకుండా మా దగ్గరికొస్తే ప్రాపర్‌గా ప్రొసీజర్ ప్రకారం సైకియాట్రిస్ట్ సర్టిఫికేట్ ఒకటి, దాంతో పాటు మీరు ఆధార్‌లో పేరు మార్చుకోవాలంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇచ్చి, దాని తర్వాత బ్లడ్ టెస్టులు చేసి అంతా బావుంది అని అనుకుంటే, మేము సర్జరీ స్టార్ట్ చేసి, దాని తర్వాత 2 రోజులు మా దగ్గరుండి నిర్వాణం అయిన తర్వాత, మూడో రోజు మేము అంతా క్లియర్ చేసి పంపిస్తాం. దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్‌లో కూడా రావు. ఇలాగే షేప్ సర్జరీ కూడా చేయించుకున్న తర్వాత మూడో రోజుకల్లా మిమ్మల్ని డిశ్చార్జ్ చేసి, మిమ్మల్ని మళ్ళా 3, 4 రోజుల్లో డిశ్చార్జ్ చేసి పంపిస్తాం ఇంటికి. సో దట్ ఇలాగ చేయడం వల్ల మీకు ఎలాంటి ఇష్యూస్ లాంగ్ టర్మ్‌లో రాకుండా మీరు కూడా హ్యాపీగా ఉంటారు. అలాగే బ్రెస్ట్ సర్జరీ దామర్లు ఏవైతే ఉంటాయో, అవి కూడా మా దగ్గర సర్జరీ చేస్తాము. హెచ్ఐవి, నాన్ హెచ్ఐవి కూడా. వచ్చిన రోజే మేము సర్జరీ పెర్ఫార్మ్ చేసి ఉదయం వస్తే ఈవినింగ్ కల్లా మీరు వెళ్ళిపోవచ్చు. అలాగే నాలుగోది ఎస్ఆర్ఎస్. ఈ మధ్య కాలంలో చాలామంది ఎస్ఆర్ఎస్ చేయించుకోవాలనుకుంటున్నారు. దాని మీద అవగాహన రావడం వల్ల మనుషులకి, అయితే ట్రాన్స్‌జెండర్స్‌కి ఈ సర్జరీ కూడా చేయించుకోవాలనుకుంటున్నారు. సో, ఎస్ఆర్ఎస్‌లోని 2 రకాలున్నాయండి. పెనైల్ ఇన్వర్షన్ అంటారు. ఇంకోటి పెరిటోనియల్ ఫ్లాప్ అంటారు. పెనైల్ ఇన్వర్షన్‌లో మీకు 6 ఇంచీల వరకు మినిమమ్ వస్తదండి. పెరిటోనియల్ ఫ్లాప్‌లో ఒక 8 ఇంచీల వరకు వస్తది. సో, ఈ 2 సేఫ్ ప్రొసీజర్సే. ఎవరికైతే ఇంకా నిర్వాణం అవ్వలేదో వాళ్ళకి ఈ 2 ప్రొసీజర్స్ పనికొస్తాయి. ఎవరికైతే నిర్వాణం అయ్యిందో వాళ్ళు సిగ్మాయిడ్ కోలన్‌కెళ్ళాలి. ఇంకొక ఆప్షన్ లేదు. ఈ 2 ప్రొసీజర్స్ యావరేజ్‌గా మీకు 2,30,000 నుంచి 2,60,000 లోపల అయిపోద్ది. సిగ్మాయిడ్ కోలన్ మా దగ్గర 4-4.5 లక్షల మధ్యన అవుతది మాక్సిమం. సిగ్మాయిడ్ కోలన్‌లో మీరు మా దగ్గర 10 రోజులు ఉండాలి. ఎస్ఆర్ఎస్‌లో మా దగ్గర 7 రోజులు ఉంటే సరిపోద్ది. దాని తర్వాత మిమ్మల్ని పంపించేస్తాం సర్జరీ అయిపోయిన తర్వాత. హ్యాపీగా మీ పని మీరు చేసుకోవచ్చు. మీకు డెమో ఇస్తాం. ఆ డెమో మీరు ఎలా వాడాలి, ఏంటి అని ఒక పేపర్ మీద ఏమేమి వాడాలి, ఎలా వాడాలి అని క్లియర్‌గా గట్టిగా ఇస్తాం. ఏ రోజు, ఎప్పుడు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మాకెప్పుడు కాల్ చేసినా మేము అవైలబిలిటీలో ఉంటాం. వాట్సాప్‌లో ఉంటాం. కాల్‌లో కూడా అవైలబిలిటీలో ఉంటాం. సో, ఆహ్, ఈ ఈ మీరు ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది బయట కంట్రీస్ నుంచి కూడా మమ్మల్ని ప్రిఫర్ చేస్తుంటారు. సో, ఈరోజు ఒకాయన మేడం గూడా చూసారు. ఆహ్, ఆయన అజర్బైజాన్ అని యూరోప్ నుంచి ముంబై ఎళ్ళకుండా, ఢిల్లీ ఎళ్ళకుండా, బెంగుళూరు ఎళ్ళకుండా మా దగ్గరికొచ్చి చేయించుకున్నారు. ఆయన ఫోటో గూడా మీకు చూపిస్తారు. ఆయన నిర్వాణం గురించి వచ్చి ఇక్కడికొచ్చారు. చేయించుకున్నారు. రేపు ఎళ్ళిపోతున్నారు గూడా. అలాగే ఒకాయన యూకే నుంచి షేప్ గురించొచ్చారు. అది కూడా మా ట్రాన్స్‌జెండర్ యూట్యూబ్ లింక్‌లోని, ఇన్‌స్టాగ్రామ్ లింక్‌లోని ఉంటాయి. వీడియోస్ మీరు చూడొచ్చు. అలాగే ఫీమేల్ టు మేల్ అని ఉంటారు. ఫీమేల్ టు మేల్ అంటే చాలామంది అమ్మాయిల నుంచి అబ్బాయి కింద కూడా మారాలనుకుంటున్నారు. సో, అమ్మాయిల నుంచి అబ్బాయిల కింద మారాలనుకున్నోళ్ళు బ్రెస్ట్ రిమూవల్ ఫస్ట్ సర్జరీ చేయించుకుంటారు. అది కూడా ఒకరోజు చేయించుకొని నెక్స్ట్ రోజు ఎళ్ళిపోవచ్చు ఇంటికి. అలాగే గర్భసంచి కూడా తీయించుకోవాలనుకుంటారు. గర్భసంచి చేయించుకోవాలనుకుంటే అది కూడా 2 రకాలుగా ఉంటది. ఆ సర్జరీలు కూడా మినిమమ్ 1,00,000 లోనే అయిపోతాయి అవి. 1,10,000 ఆ రేంజ్‌లో అంటే 1,10,000 సో, ఆ రకంగా కూడా మేము చేసిన సర్జరీలున్నాయి. ఇంకొకళ్ళు రీసెంట్‌గా స్విట్జర్లాండ్ నుంచొచ్చి ఒక లేడీ టాప్ సర్జరీ చేయించుకున్నారు. అలాగే రీసెంట్‌గా ఒకాయన వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి కూడా చేయించుకున్నారు. సో, ఇలా మేము చాలా సర్జరీస్ చేస్తూ ఉంటాము. రిజల్ట్స్ బావుంటాయి. అలాగే మేడం గూడా చూసారు. ఎలాంటి షేప్ వస్తదో, ఏంటొస్తదో. ఆవిడున్నప్పుడే ఇద్దరు దామర్లకొచ్చారు. ఒకళ్ళు నిర్వాణం కూడా వచ్చారు. సో, మా క్వాలిటీ ఏంటో ఆవిడే మీకు చెప్పగలరు. సో, మీకింకా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే మాది విశాఖపట్నం జగదాంబ జంక్షన్ దగ్గర మా క్లినిక్ ఉందండి. సో, మీరెప్పుడైనా అన్ని డేస్ ఓపెనే. 365 డేస్ ఓపెనే ఉంటాం. మీరు జస్ట్ ఒక కాల్ చేసి మా దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని సర్జరీ చేయించుకోవడానికి రావచ్చు. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మా ఫోన్ నంబర్ 9912493331. 9912493331. సో, ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పల్లెటూరు అమ్మాయి గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆవిడ పేజ్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఆవిడ ప్రొవైడ్ చేస్తారు. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా వెబ్‌సైట్‌నైనా మీరు సంప్రదించొచ్చు. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్ కూడా చేయించడం జరిగిందండి. ఇదే క్లినిక్‌లో.
సేఫ్ సర్జరీ అనమాట. అయితే చాలా బా వచ్చింది. సో, అందుకు నేను కూడా రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. బావుంది సార్. తను కూడా బావుందని చెప్పింది. హెల్త్ ఇష్యూ లేదని చెప్పారు. ఇదివరకేంటంటే షేప్ సర్జరీ చేయించుకోవడం కోసం ఢిల్లీ వెళ్లి చేయించుకొచ్చేవాళ్ళు సార్. మన ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడ లేదు. షేప్ సర్జరీ అనగానే ఫస్ట్ ఇక్కడే వింటున్నాను. అంటే చాలామంది ఢిల్లీ వెళ్లి చేయించుకొచ్చేవాళ్ళనమాట. ఆహ్, సో, మీరు ఇక ఢిల్లీ వెళ్లి చేయించవలసిన పని లేదండి. ఇక్కడే రీజనబుల్ ప్రైజెస్‌కి చాలా బా చేస్తున్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఆహ్, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కూడా మెసేజ్ చేయవచ్చు. అలాగే సార్‌కి కూడా కాల్ చేయొచ్చు. అదే నెంబర్ చెప్పారు కదా! ఆ క్లినిక్ కాల్ చేయొచ్చు. ఆహ్, రీజనబుల్ కాస్ట్. అలాగే కామన్ పీపుల్స్ కూడా చేస్తారు. అన్ని ప్లాస్టిక్ సర్జరీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా ఉంది కదా సార్? ట్రాన్స్‌ప్లాంటేషన్ ఉంది. ఓకే. దాంతో పాటు మీరు కావాలనుకుంటే లేజర్ ట్రీట్మెంట్ ఓకే. చాలా తక్కువ ధరల్లో లేజర్. లేజర్ ట్రాన్స్‌జెండర్స్‌కి ట్రీట్మెంట్ లేజర్. లేజర్ ట్రీట్మెంట్ చాలా తక్కువ ధరలో చేస్తాం. కొంతమంది ట్రాన్స్‌జెండర్స్‌కి జుట్టులో దువ్వుకొని ఇక్కడ ఖాళీ అయిపోతూ అవును. ఉంటది. అవును. సో, వాళ్ళకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్స్ కూడా చేస్తాం. సో, అన్ని రకాల ప్రొసీజర్స్ టాప్ టు బాటమ్ ఎవ్రీథింగ్. ఫేషియల్ ఫెమినైజేషన్ అంటే ఈ ఫేస్ పార్ట్ కూడా కరెక్ట్ చేస్తాం. ముక్కు కరెక్షన్ చేస్తాం. గొడ్డలి దవడలు. కరెక్షన్ చేస్తాం. దవడ కరెక్షన్ చేస్తాం. ఈ సర్జరీస్ అన్నీ ఇక్కడ చేస్తాం. మీరు ఎలాంటి సర్జరీ కావాలనుకున్నా సరే మమ్మల్ని సంప్రదించగలరు. అన్ని సర్జరీస్ చేస్తున్నాం. ఓకే సార్. థ్యాంక్ యూ సో సార్. మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో ఎందుకు చేశానంటే చాలామంది కమ్యూనిటీలోకి వెళ్ళిన ట్రాన్స్జెండర్స్ 90% సర్జరీలే చేయించుకుంటారండి. అయితే ఈ క్రమంలో చాలామంది చాలా దూరం వెళ్ళి చెప్పాను కదా వీడియోలో సర్జరీ చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే అంత దూరం జర్నీ చేసి ట్రావెల్ చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! అంతంత దూరం ఎందుకు, మన తెలుగు రాష్ట్రాల్లోనే మనకు దగ్గరలోనే ఉంది, ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి. అలా అని చెప్పేసి అందరిని వెళ్ళి సర్జరీ అయితే చేసుకోమని నేను ఎంకరేజ్ చేయనండి. జస్ట్ మీ ఇష్టానుసారంగా, మీ ఇష్ట ప్రకారంగానే. కొంతమంది ఇండివిజువల్గా కూడా చేయించుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి చేయించుకోవచ్చు అనమాట. ఎవరికన్నా ఏదన్నా డౌట్ ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి పర్సనల్గా మెసేజ్ చేయండి. రచన పల్లెటూరు అమ్మాయి అనే ఇన్స్టా ఐడికి పర్సనల్గా మెసేజ్ చేయండి. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలను ఈ సర్జరీ కోసం అండి. సరేనండి, మీ డౌట్స్ అయితే క్లియర్ చేయగలను. ఓకేనండి, ఎవరైతే తప్పుగా అనుకోవద్దు. ట్రాన్స్జెండర్స్ కోసం అనమాట. కామన్ పీపుల్స్ అయితే తప్పుగా అనుకోవద్దు ఒకవేళ వీడియో మొత్తం చూస్తే. ఎవరు ఇబ్బంది పడకూడదని అంతే అండి. ట్రాన్స్జెండర్ సంబంధించి అన్ని సర్జరీలు చేస్తారండి. నడినెత్తి నుంచి అరికాలు వరకు మొత్తం చేస్తారు. ఇంకేమైనా కాస్ట్ లాంటివి డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సరేనండి, మీ పల్లెటూరు అమ్మాయిని.